హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2026 సంబంధించిన ర్యాంకులు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు అందరికీ కూడాను కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలి, కాలేజీలో అసలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి, లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ఈ సంవత్సరం ఎప్పుడు ఉండొచ్చు అనేది డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా ఇవ్వడానికి అయితే చూస్తాను. సో తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు తప్పనిసరిగా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ఐఐటి అడ్వాన్సింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఓకే, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఎన్ఐటీల వరకు నాకు చాలు అనుకున్న వాళ్ళు ఈ ర్యాంక్ ఎక్కడ వస్తుంది, అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఎన్నిసార్లు జరుగుతుంది, ఇందులో మిగిలిపోయిన సీట్లకు ఏమన్నా కౌన్సిలింగ్ జరుగుతుందా ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. జాగ్రత్తగా పూర్తిగా వీడియో అయితే చూడండి. అయితే కౌన్సిలింగ్ సంబంధించిన మెంటర్షిప్ ఏంటి, నేను మీకు ఎలా హెల్ప్ చేస్తాను. చాలా మంది మెంటర్షిప్ ఇస్తున్నారు కదా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలోనే మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేసిన వ్యక్తి నేను. సో ఇప్పుడు మీరు మాట్లాడినా ఎక్కడొస్తుందో తెలుసుకోవడం తప్ప మీరు చేయాల్సిన ఏమీ ఉండదు. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడు మనం మాట్లాడదాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు నేను ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. సో కమింగ్ టు ద పాయింట్, 2025లో ఏం జరిగింది, అసలు కౌన్సిలింగ్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో ఎన్ఐటీలకి, ఐఐటీలకి, ట్రిపుల్ ఐటీలకి అన్నిటికీ కలిపి ఒకేసారి కౌన్సిలింగ్ అది ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అంటే జూన్లో స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం ఐఐటి అడ్వాన్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత లాస్ట్లో అఫీషియల్గా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే జూన్ 2వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, జూన్ 2వ తారీఖుకి. కాబట్టి స్టూడెంట్స్ ఇప్పటి నుంచే కంగారు పడాల్సిన పని లేదు. అసలు ఎన్నిసార్లు ఉంటుంది ఈ కౌన్సిలింగ్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను చూడండి. ఈ కౌన్సిలింగ్ మొత్తం 2 పార్ట్లుగా ఉంటుంది. ఒకటి జోసా కౌన్సిలింగ్ అంటారు, ఇంకొకటి సిశాబ్ కౌన్సిలింగ్ అంటారు. జోసా కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఈ ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టిఎల్ జాయిన్ అయినటువంటి కౌన్సిలింగ్ అదొకటి. ఐఐటి ర్యాంకులు కూడా వచ్చిన తర్వాత దాన్ని కలిపి రెండింటిని కలిపి ఒకేసారి, అంటే ఐఐటి వచ్చినా ఎన్ఐటీలో పెట్టుకోవచ్చు, ఎన్ఐటీలో వచ్చిన వాళ్ళు ఐఐటీలో పెట్టుకోవడానికి కుదరదు. ఐఐటి ర్యాంక్ వస్తే అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చినట్లయితే దాన్ని బేస్ చేసుకొని మీరు ఐఐటీల్లో ఎన్ఐటీలో కలిపి కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా ఏంటో తర్వాత మాట్లాడదాం. ఆ రెండింటికి జరిగే కౌన్సిలింగ్ పేరు ఏంటంటే జోసా అంటారు, జేఓఎస్ఏఏ, జోసా కౌన్సిలింగ్ అంటారు. అది జూన్లో స్టార్ట్ అవుతుంది. అది దాదాపుగా 6 రౌండ్ల పాటు ఉంటుంది, 6 రౌండ్స్ ఉంటుంది. ఫస్ట్ది 2024లో కేవలం 5 రౌండ్స్ పెట్టారు, బట్ లాస్ట్ ఇయర్ 6 రౌండ్స్ పెట్టారు. దాదాపుగా అది 45 డేస్ పాటు ఉంటుంది. అంటే జూన్లో స్టార్ట్ అయితే సెకండ్న అరౌండ్ జూలై ఎండింగ్ వరకు కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఐఐటీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇంకా సీట్లు మిగిలిపోయినా మళ్ళీ కౌన్సిలింగ్ అనేది ఉండదు. కానీ ఎన్ఐటీల్లోను, ట్రిపుల్ ఐటీల్లోను, జిఎఫ్టీల్లోను గనక సీట్లు మిగిలిపోతే వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటుంది. మిగిలిపోయిన వాళ్ళు లేదా ఆ మిగిలిపోయిన సీట్లకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి జరిగే కౌన్సిలింగ్ సిశాబ్ కౌన్సిలింగ్ అంటారు. అది బహుశా జూలై ఎండింగ్లో స్టార్ట్ అయ్యి ఒక 20 డేస్ పాటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ పేరు సిశాబ్ అంటాం. అందులో కేవలం ఎన్ఐటీలు కానీ, ట్రిపుల్ ఐటీలు కానీ, జిఎఫ్టీలో కానీ మిగిలిపోయిన సీట్లకే ఉంటుంది. ఐఐటీలో సీట్లు మిగిలిపోతే కౌన్సిలింగ్ ఉండదు. ఐఐటీలో సీట్లు వచ్చిన వాళ్ళు జోసా కౌన్సిలింగ్ 6th రౌండ్ అయిపోయిన వెంటనే కాలేజీలు ఓపెన్ చేసేస్తారో వాళ్ళు వెళ్ళిపోవాలి. బట్ ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీలు ఏవైతే ఉన్నాయో సిశాబ్ కూడా అయిపోయిన తర్వాత అరౌండ్ ఆగస్ట్ 15th తర్వాత, అంటే ఆగస్టు 25th లోపలే కాలేజీలు స్టార్ట్ అవుతాయి. అరౌండ్ ఆగస్ట్ 15th నుంచి ఆగస్టు 22nd లోపల, ఆ 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీలు అయితే స్టార్ట్ అవుతాయి. ఐఐటీలు అయితే జూలై ఎండింగ్లోనే స్టార్ట్ అవుతాయి కాలేజీలన్నీ. సో లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే, లాస్ట్ ఇయర్ కనుక మనం చూసినట్లయితే జోసా కౌన్సిలింగ్ అనేది జూన్ 3వ తారీఖు స్టార్ట్ అయ్యి జూలై 28th వరకు 6 రౌండ్స్ పాటు జరిగింది. దాదాపుగా 50 డేస్ పైన కౌన్సిలింగ్ జరిగింది. అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా టెన్షన్గా ఉంటుంది. ఎక్కడెక్కడ సీట్లు వస్తాయి ఏంటంటే ఆ డీటెయిల్స్ మీకు మళ్ళీ నేను చెప్తాను. ఇందులో ఈ 2 నెలల పాటు జరిగినటువంటి కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లకు జరిగింది సిశాబ్ కౌన్సిలింగ్ అంటారు. ఇది కేవలం ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీలో మిగిలిపోయిన సీట్లుగా జరుగుతాయి. అది జూలై 30న స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 22 వరకు జరిగింది. అంటే ఆగస్ట్ 22 తర్వాత కాలేజీలు ఓపెన్ అయి ఉంటాయి ఎన్ఐటీలు. కొన్ని ఒక 5-6 రోజులు ముందే స్టార్ట్ అయ్యి ఉంటాయి. అది ఏంటి, ఎందుకు, ఎలా అనేది అప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. సో ఈ సంవత్సరం ఏం జరగబోతుంది అంటే, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జోసా కౌన్సిలింగ్ అనేది జూన్ 2nd ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 45-50 రోజుల పాటు ఉంటుంది. సో ఇప్పటి నుంచే మీరు కంగారు పడాల్సిన పని లేదు.
మీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కమింగ్ డేస్లో జరిగేటువంటి ఈఏపీ సెట్ అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు, ఇంకా రకరకాల ప్రైవేట్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ అవి వాటి రాస్తూ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మళ్ళీ డీటెయిల్స్ మీకు చెప్తాను. కౌన్సిలింగ్లో మెంటర్షిప్ గురించి కూడా నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఎవరికన్నా తొందర ఉంటే, కంగారు ఉంటే funnySir@gmail.com మెయిల్ చేయండి. అక్కడి నుంచి మీకు ఫోన్ నెంబరు ఏంటి అవన్నీ వస్తాయి. లేదా ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయండి. అక్కడ మీకు డీటెయిల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. టెన్షన్ పడకండి. కమింగ్ ఎగ్జామ్స్ మీదే కాన్సంట్రేట్ చేయండి. థ్యాంక్ యూ.